సార్ నమస్తే సార్. నమస్తే అన్న చెప్పనా. 14 తారీఖు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తారు, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసలు అల్లరి చేస్తాము, జరిగేటట్టు సరిగ్గా జరిగేటట్టు చేయమనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ప్రజల్లోకి వచ్చి తను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తన ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలి కదా. ఎందుకంటే 10 సంవత్సరాలు కష్టపడ్డ పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మన పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక్క సీటే ఉండే, ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీ సీట్లు వచ్చినాయి, అవి కూడా క్లియర్ కట్గా వచ్చినాయి. సో ఏంటంటే అనేవాళ్ళు అంటారు, నిందలు మోపేవాళ్ళు మోపుతారు. ఈ రాజకీయంలో ఎట్లా ఉంటుంది అంటే పైశాచిక ఆనందం పొందుతారు. ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు బాంబులు వేల్చేస్తారు, మనుషులను చంపేస్తారు. కానీ ఈ రాజకీయంగా ఎట్లా ఉంటారంటే మాటలతోని కాదు, వాళ్ళు పైశాచిక ఆనందం ఎట్లా పొందుతారంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు, రాజకీయ సమాధి చేస్తారు. అంటే మంచి పని చేసి కూడా పని ఏం లోకల్లో కానీ పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన కోమటిరెడ్డి రాజగోపాల్ అభ్యర్థిగా బీజేపీ పార్టీలో పోయి ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ తనని ఏమన్నారు, అప్పుడు బీజేపీ పార్టీకి పోతే తను నరేంద్ర మోడీ ఆయనకి 20 కోట్ల 30 కోట్ల ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిన అది ఏదేదో ఉన్నారు. అది చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఏదో చిన్నగా చేసి అవే డబ్బుల్ని ప్రజలకు వాళ్ళ కోసం ఉపయోగించవచ్చు కదా అనే విధంగా. ప్రజలకు చెందాల్సినవి ప్రజలకు చెందుతాయి. ఇప్పుడు మన ఇంట్లో బర్త్డే ప్రోగ్రాంలు అయితే మనం చేసుకోమా? ఇప్పుడు నీ బర్త్డే ప్రోగ్రామ్ చేసుకోవా, నా బర్త్డే ఎంతో కొంత చేసుకుంటాం కదా. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం అన్నది చేసుకుంటారు, తప్పకుండా చేసుకుంటారు. ఇప్పుడు తను ప్రజలకు ఏం చేయాలో చేస్తాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడు, పార్టీ పరంగా కూడా చేస్తాడు. ఉమ్మడిగా ఉండి ఆయన కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొస్తాడు, అవన్నీ ఉంటాయి. ఏ లెక్కలు ఆ లెక్క ఉంటాయి రాజకీయంగా. కానీ ఇవి మధ్యలో అంటారు కదా, ఇవంటే ఏంటంటే వాళ్ళు ఓడ్చుకోలేరు. వాళ్ళ కాళ్ళకంటే ఇగో ఈర్ష్య ఉంటుంది. పొలిటికల్లా ఎవరైనా ఎదిగితే ఇగో ఈర్ష్య ఉంటుంది. అది ఏం లేదు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతుంది. ఇలాంటి ఏముండవు అనేవాళ్ళు అంటారు, నిందలు మోపుతారు. కానీ సార్ ఇప్పుడు కాసేపు ఈ పార్టీలు కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఒకటన్నా, ఇప్పుడు తను ప్రజారాజ్యం పార్టీలో ఉండే యువత అధ్యక్షుడిగా ఉండే, అప్పుడు చిరంజీవి గారు ఏంటంటే తనతో కాలేదు, తను తట్టుకోలేకపోయాడు ఈ విమర్శలు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలుసుకున్నాడు. ఆయన యాక్చువల్లీ అయితే ఆయన ఒక మంచి సిద్ధాంతపరంగా పోదామనుకున్నాడు. డాక్టర్ జయప్రకాష్ లోక్సత్తా పార్టీ అట్లా సంథింగ్ అట్లా వేరే ఆలోచనలు ఉన్నాయి ఆయనకు. అంటే ప్రజల్లోకి ఒక మంచి నీతి నిజాయితీగా పోవాలి, అట్లా తెలుసుకున్నాడు. ఎలక్షన్లో పోటీ చేసినాక తెలుసుకున్నాడు అసలు ఏంది రాజకీయం అంటే ఏంది, ఏమి కథ, మనం ఒక్క సీట్లో గెలిచినాం, దీన్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే వేరే రాజకీయ పార్టీలాగా తను కూడా ఫైట్ చేసిండు, ఏ విధంగా చేయాలనో చేసిండు. నరేంద్ర మోడీతో కలిసిండు, చంద్రబాబు నాయుడుతో కలిసిండు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఆంధ్రప్రదేశ్కి ఇక ఫ్యూచర్లో సెకండ్ ఆయన్నే, ఇక ఇంకెవరు రారు. అవసరమైతే చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తాడు, ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా. జనసేన స్థాపించి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు లేని గతంలో కూడా చాలా సార్లు ఆవిర్భావ దినోత్సవం జరిగింది, 14తో జరుగుతూనే ఉన్నాయి. కానీ అన్నిటికీ ఇప్పుడు జరగబోయేదానికి తేడా ఉంది. అంటే తన జీవితంలో తొలిసారి ఒక ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం జరిగింది. కాబట్టి జనసేన పార్టీకి కానీ కేడర్కి కానీ చాలా స్పెషల్ అండి ఇది. అందరూ ఎట్లా ఎదురు చూస్తున్నారో మేము కూడా ఎదురు చూస్తున్నాం. జనసేన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం ఏమిస్తాడు ప్రజలకి, తన జనసేన నుంచి తర్వాత ఎలా ఎదగబోతుంది, ఇండివిజువల్గా వస్తుందా లేదా జనసేన పార్టీ యొక్క తన సిద్ధాంతాలు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా గతంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ అప్పటికి తేడా ఉంటుంది అనిపిస్తుంది. గెలిచాడు కదా, గతంలో ఓరు జనసేన ఒక అధినేతగా మాట్లాడాడు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్గా ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు కదా, మరి ఇవే డబ్బులు ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చవచ్చు కదా, దుర్వినియోగం చేస్తున్నారు ప్రజాధనాన్ని అంటున్నారు, ఏం చెప్తారు? సంవత్సరానికి ఒకసారి చేసుకున్న ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎప్పుడు కూడా అంతా గడ చేసి ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేయకపోతే బాగుండదు కదా. కాబట్టి ఎన్నో ఖర్చులు అన్నట్టుగానే చాలా మందికి ఉపయోగించవచ్చు. అట్లా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా. టీడీపీ కూడా ప్రతి సంవత్సరం మహానాడుని చేసుకుంటుంది. అట్లానే జనసేనకి ఒక పార్టీ ఒక గుర్తింపు ఉంది కాబట్టి చేసుకుంటారు. దీంట్లో విమర్శించడానికి